వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె సిరి అమ్మ ఆధ్వర్యంలో మహిళలకు తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. శనివారం ఉదయం 9:30 గంటలకు పాత బస్టాండ్ కొప్పు గురన్న బిల్డింగ్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి మహిళలు భారీగా హాజరయ్యారు. సిరి అమ్మ మాట్లాడుతూ మహిళల ఆత్మ నిర్భరతకు తోపుడు బండ్ల పంపిణీ దోహదం చేస్తుందని పేర్కొన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని జీవనోపాధి మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఉత్తరాంధ్ర నుంచి విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ జిల్లా 3 జిల్లాల నుంచి ఉత్తరాంధ్ర నుంచి చిన్న శ్రీను సోల్జర్స్ అన్న మా సంస్థ పెట్టి 2 సంవత్సరాలైనా ఎటువంటి సాయం కావాలి అని మా దాకా వచ్చిన ప్రతి ఒక్కరికి తోచినంత మేము ఎంత సాయం చేయగలమో ఖచ్చితంగా చేశాము. ఈ ఉత్తరాంధ్ర మొత్తంలో ఒక యూనిక్ పని మేము మాత్రమే చేస్తుంది ఏమైనా ఉందంటే జీవనోపాధి కలిగించడం. అంటే జీవనోపాధి కార్యక్రమంలోని భాగంగా తోపుడుపల్లి పాండుపూరి పెట్టుకోవడానికి కానీ కాయగూరలు కానీ ఇలాంటి పనులు ఏమైనా కావాలంటే అది మేము మాత్రమే చేస్తున్నాము. స్థిరంగా నువ్వు ఇది చెయ్యాలంటే ఖచ్చితంగా మాకు తోచినంత మేము సాయం చేస్తున్నాము. ఇలానే ఇంకేమైనా నా సైడ్ నుంచి సాయం కావాలంటే ఎల్లప్పుడూ ఈ స్థిరమ్మ మీకు ఉందని ఈ విధంగా అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేటలో విజయరామరాజుపేట కాజ్వే బిఎన్ రోడ్డు పరిస్థితిని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిశీలించారు. కాజ్వే కొట్టుకుపోయి నెల రోజులు గడిచినా ప్రభుత్వం పునర్నిర్మాణం చేపట్టకపోవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. బిఎన్ రోడ్డుకు 110 కోట్లు, కాజ్వేరుకు 6 కోట్లు మంజూరు చేసిన పనులు నిలిచిపోయారని గుర్తు చేశారు. అనేక గ్రామాలు దీవుల్లా మారి రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. దాదాపు 110 కోట్ల రూపాయలతో ఆ రోజు శాంక్షన్ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి వారి శాసనసభ్యుడు దానికి కాంట్రాక్టర్గా ఉండి ఆ రోజు మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలను లేకపోతే కావాలని చేశాడో ఏం చేశాడో తెలియదు, రోడ్డు వేయడం మానేశాడు. అప్పట్లో ఒకసారి ఈ ప్రధానమైనటువంటి బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జ్ ఏదో పేట బ్రిడ్జ్ అని చెప్పి ఫేమస్గా పిలిచేటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో అప్పుడు కొట్టుకుపోతే అప్పుడు ధర్మశ్రీ గారు స్థానిక శాసనసభ్యులుగా నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆల్టర్నేట్ రోడ్ని అప్పటికప్పుడు ఏదన్నా ఫ్లడ్స్ అవన్నీ ఏవి మనం ఊహించుకొని వచ్చినప్పుడు జరిగేటువంటి ఈ కార్యక్రమాల వల్ల తక్షణమే ఫండ్ తీసుకొని వచ్చి ఆల్టర్నేట్ రోడ్ చూపించి ప్రధానమైనటువంటి రహదారి కాబట్టి ప్రజలకి అసౌకర్యం కలగకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని ఆ రోజు అవన్నీ చేశాం. తర్వాత దీనికి ఒక 6 కోట్ల రూపాయలు మెయిన్ బ్రిడ్జ్కి కానీ లేదా 25 కోట్ల రూపాయలు వడ్డాది బ్రిడ్జ్కి కానీ ఆ రోజు ప్రపోజల్స్ అన్ని తయారు చేసి ప్రభుత్వం దగ్గర పెట్టాం. ఈలోపు గవర్నమెంట్ మారిపోవడం 16 నెలలు వారి ప్రభుత్వం వచ్చి సంక్రాంతి కల్లా రోడ్లు పూర్తి చేస్తామన్నారు. ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది కలిగించమని చెప్పారు. ఈరోజు తీరా చూస్తే కనీసం టోటల్గా రోడ్డు కట్ ఆఫ్ అయిపోయింది. కనీసం ఆల్టర్నేట్ రోడ్డు చేయాల్సినటువంటి ప్రభుత్వానికి బాధ్యత ఉన్నా సరే పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో ఏదో ప్రతిపక్షాలుగా మేము మాట్లాడినప్పుడు లేదా ప్రజలు ఆగ్రహించినప్పుడు వచ్చి కొబ్బరికాయ కొట్టడం 10 రోజులు అయిందట. కొబ్బరికాయ కొట్టి బ్రిడ్జ్ కొట్టుకుపోయి దగ్గర 4 రోజులు అవుతూ ఉంది. ఆల్టర్నేట్ రోడ్ ఆ గౌరీపట్నం రోడ్ నుంచి వెళ్తుంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు అయిపోతూ ఉన్నాయి. మెయిన్ వెహికల్స్ వెళ్ళడానికి అవకాశం లేదు. మా ప్రభుత్వంలో దాదాపు 110 కోట్లు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సారథ్యం యాత్రకు భారీ స్పందన లభించింది. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రారంభించిన ఈ శోభాయాత్రలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన కార్యకర్తలు రోడ్లన్నీ నింపేశారు. జోడెడ్ల బండిపై మాధవ్, శ్రీనివాస వర్మ పాల్గొని ఉత్సాహపరిచారు. ప్రకాశం చౌక్ వద్ద బీజేపీ స్తూపాన్ని మాధవ్ ఆవిష్కరించారు. సుమారు 6,000 మంది పాల్గొని ఈ యాత్రకు మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. భీమవరంలో లభించిన ఈ అపూర్వ స్పందన పార్టీకి కొత్త శక్తి, నూతన ఉత్సాహం నింపిందని మంత్రి తెలిపారు.
పాదయాత్ర చేస్తున్నారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో 2500 కోట్ల రూపాయల భారీ డిఫెన్స్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ వెల్లడించారు. ఏలూరులో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయని చెప్పారు. 30 ఎకరాలకు అవసరం ఉన్నప్పటికీ 1106 ఎకరాలు సేకరించి సువిశాలంగా ప్రాజెక్టు నిర్మించనున్నట్లు తెలిపారు. 8 ఏళ్లలో పూర్తి కానున్న ఈ ప్రాజెక్టులో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారని చెప్పారు. 1000 ఎకరాలలో 2000 మందికి వసతి ఆర్ఎన్ఆర్ కోసం 470 కోట్లు కేటాయించారని వివరించారు. ఈ ప్రాజెక్టుతో ఏలూరు ప్రాంత ముఖచిత్రం మారుతుందని ఎంపీ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు మన ఏలూరు పార్లమెంటుకే పెద్ద ప్రాజెక్టు. అందరు కూడా మీ అందరికీ మేము ఎందుకు కన్విన్స్ చేస్తున్నాము, ఎందుకు మీ అందరికీ ఇంతగానో చెప్తున్నామంటే ఇది మంచి ప్రాజెక్టు, ఎక్కడ కానీ ఏది ఇబ్బంది ఉండదు. ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల అందరికీ మేలే జరుగుతుంది కానీ ఎవరికి కీడు మాత్రం 100% జరగదు అనేది కూడా మీకు తెలుపుతున్నాం. అలాగే R&R ప్యాకేజ్లలో ఆల్మోస్ట్ 470 నుంచి 420 కోట్లు వాళ్ళు అలాట్మెంట్ చేస్తారు. ఆ డబ్బులు కూడా మనము ఎంత అవసరం ఉందో ఇంకొక రూపాయి ఎక్స్ట్రానే ఇస్తారు కానీ తక్కువ మాత్రం ఇవ్వరు. ఎక్స్ట్రా ఇచ్చి మనం R&R ప్యాకేజ్ తీసుకొని మనం అక్కడి నుంచి ఉండే ఇల్లు వీళ్ళందరూ షిఫ్టింగ్ ఎవరు ఉన్నారో వాళ్ళు సంతోషంగా వాళ్ళందరూ సంతోషం అయిపోయింది, వాళ్ళందరూ సంతోషపడినాకే మేము వాళ్ళని షిఫ్టింగ్ చేస్తాం. అందరినీ సాటిస్ఫాక్షన్ చేసినాకే ముందుకు వెళ్తారు. వీటిని సక్సెస్ చేద్దాం. ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల ఏలూరు పార్లమెంట్ లో ఎకనామికల్ యాక్టివిటీలో ఆల్మోస్ట్ 1000 కోట్లు ఎకనామికల్ యాక్టివిటీ ఎవ్రీ ఇయర్ జరగబోతుంది. ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ లో 200 కోట్లు 300 కోట్లు సంవత్సరానికి జరుగుతుంటుంది. అది అయిపోయినాక ప్రాజెక్ట్ అయిపోయినాక ఒక 1000 కోట్ల ఎకనామికల్ యాక్టివిటీ రెగ్యులర్ గా జరుగుతుంటుంది. ఇది మనకి ఎకనామికల్ గా మనము బ్యాక్వర్డ్ ఏరియాస్ లలో ఎకనామికల్ యాక్టివిటీస్ జరగాలి. అక్కడ కూడా మంచిగా ప్రజలకి ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వాలి. దానివల్ల ఎప్పుడు కూడా వాళ్ళు ఒకరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళ సొంత కాలంలో నిలబడతారనేది మంచి ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు ముందు. చిత్తూరు జిల్లా పంచాయతీ రాజ్ శాఖ ఈఈగా నవీన్ కుమార్ పదోన్నతి పొంది బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి సూచనలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. తాగునీటి సమస్యలు, పరిశుభ్రత, రహదారులు, శానిటేషన్పై దృష్టి సారించి వేగవంతమైన పనులు చేపడతామని స్పష్టం చేశారు. కలెక్టర్ మార్గదర్శకత్వంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపి చిత్తూరు జిల్లాను రాష్ట్రానికి ఆదర్శంగా నిలపడానికి కృషి చేస్తానని నవీన్ కుమార్ తెలిపారు. సో అందువల్ల నాకు ఇవ్వడం జరిగింది. యాక్చువల్ అండర్పూర్ ఇచ్చారు, అప్పుడు అక్కడ ఖాళీ ఉంది. ఇప్పుడు ఇక్కడ వేకెన్సీ నేను కూడా అనుకోలేదు, యాక్చువల్లీ సడన్గా మార్చారు. సో మన ప్రభుత్వాన్ని మనం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ PRI చిత్తూరు ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు. ఈరోజు నుంచి ఇచ్చిన నిర్దేశాలు ఆల్రెడీ మనం చాలా చక్కగా చేసుకోవడం జరుగుతోంది మన జిల్లాలో. దాన్ని అలాగే ఈ పురోగతిని ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఇచ్చిన
ఇన్స్ట్రక్షన్స్ కానీ అలాగే వారు ఇచ్చిన టార్గెట్స్ని మేము తప్పకుండా పూర్తి చేయాలనే ప్రయత్నంలో ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాను. చిత్తూరు జిల్లా పంచాయతీ రాజ్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ ఎం చంద్రశేఖర్ రెడ్డి పదోన్నతి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసి అనంతరం కార్యాలయ సిబ్బంది ఆయనకు దుస్సాలువాతో సన్మానం చేసి అభినందనలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ విభాగాల ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సమయానుసారం పూర్తి చేసి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తానని చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్సీగా ఆన్ ప్రమోషన్ చిత్తూరు ఎస్సీగా చేరడం జరిగింది. చిత్తూరు జిల్లా అభివృద్ధికి నా వంతు పంచాయతీరాజ్ తరఫున రూరల్ డెవలప్మెంట్లో పనులు అభివృద్ధి పనులు చేపట్టి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి సహకారంతో అభివృద్ధి పనులు చేపట్టి అన్ని ముందుకు తీసుకెళ్తానని యాజ్ ఎస్సీగా చిత్తూరు పంచాయతీరాజ్ ఎస్సీగా జాయిన్ అయ్యి అభివృద్ధికి తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను. రాజోలు నియోజకవర్గంలోని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. నవ నారసింహ క్షేత్రాలలో ఒకటైన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం భాద్రపద మాస శుద్ధి నవమి నుంచి ద్వాదశి వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంటారు. తొలి రోజు ఆగమ పండితులు అర్చకులు శాస్త్రీయంగా విశ్వక్సేన పూజ పుణ్యావచనం చేసి అంకురార్పణ చేశారు. దీక్షాధారణ చేసి మూలమూర్తికి నవ కలశారాధన పవిత్రార్చనలు చేసి హారతి సమర్పించారు. ఈ వేడుకలో చైర్మన్ రాజా కలితిండి కుమార రామగోపాల రాజా బహదూర్ ఆలయ అధికారులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు. ఏలూరు సిఆర్ఆర్ ఉమెన్స్ కళాశాలలో ఎయిడ్స్ అవగాహన కోసం 5K రన్ శుక్రవారం డిఎం మరియు హెచ్ఓ అమృతం జాడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఎయిడ్స్ వ్యాప్తి తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు సురక్షిత చర్యలు చేపడుతున్నాయని, సేఫ్ సెక్స్, రక్తదానం, రక్త మార్పిడిలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎయిడ్స్ కు పూర్తిగా నివారణ లేదు కాబట్టి జాగ్రత్త అవసరమని హెచ్చరించారు.
కొంచెం పెరుగుతున్నాయి. దానిలో అవగాహన రాహిత్యం వల్ల మనకి కొంచెం కేసెస్ ఈ మధ్య పెరగడం గమనించాము. దానికి గాను మన ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం లైక్ సేఫ్ సెక్స్, లైక్ బ్లడ్ డొనేషన్స్ అప్పుడు కూడా స్క్రీనింగ్ చేసుకోవాలి, ద వే మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఎలా ఉంటుంది, తో అన్సేఫ్ సెక్స్ ద్వారా అవుతుంది, తో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా అవుతుంది, తల్లి నుంచి బిడ్డకు అవుతుంది. సో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి అవగాహన కోసం ఈరోజు మనం ఈ రెడ్ రన్ 5K రెడ్ రన్ స్టార్ట్ చేస్తున్నాము. దీనివల్ల అందరికీ ఒకటే మెసేజ్ వెళ్ళాలి, హ్యావ్ సేఫ్ సెక్స్, బ్లడ్ డొనేషన్స్ అండ్ బ్లడ్ రిసిపియంట్స్ కూడా కొంచెం స్క్రీన్ చేసుకుని తీసుకోవాలి. అండ్ మదర్ టు చైల్డ్ ఎక్కడైతే అందరూ తల్లులు గర్భవతులందరూ కూడా ప్రెగ్నెన్సీలో టెస్ట్ చేయించుకోవాలి. వాళ్ళకి బిడ్డకి గనక ఉంటే గనక బిడ్డకి తల్లి నుంచి బిడ్డకి సంక్రమించే అవకాశం ఉంది. భయపడాల్సిందేం లేదు, ట్రీట్మెంట్ అయితే ఉంది. బట్ ఏంటంటే దీనికి దేర్ ఇస్ నో పర్మనెంట్ క్యూర్, లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ కొంచెం మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది శరీరంలో, తద్వారా మనకి రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో HIV AIDS బారిన పడకుండానే మనం. కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకలు గ్రామంలో శ్మశాన రోడ్, డీలర్ పంపాపతి రేషన్ షాప్ సమీప రోడ్ల పరిస్థితి అతి దారుణంగా ఉంది. సిపిఎం మండల కార్యవర్గ సభ్యుడు బి వీరారెడ్డి, డివైఎఫ్ఐ మండల కమిటీ సభ్యుడు ఎం చిరంజీవి సూచించినట్లు ప్రత్యామ్నాయ రోడ్డులో గుంతలు ఉండటం వల్ల అంత్యక్రియలకు వెళ్లే బంధువులు, గ్రామవాసులు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ నుంచి నీటి సరఫరా కూడా సరిపడలేదు. స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం చూపుతున్నారని సిపిఎం ఆవేదన వ్యక్తం చేసింది. సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కాలనీ వాసులు తిప్పమ్మ, ఉసైని, భీమా, రాజు, మల్లికార్జున పాల్గొన్నారు. మార్గాన్ని కూడా బాగు చేయండి, సౌకర్యాలు పరిష్కరించలేనటువంటి ఎమ్మెల్యే మరి మనకు అవసరం అని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా నేను కోరుతున్నాను. ఈరోజు శ్మశానానికి దారి కూడా లేనటువంటి పరిస్థితి. ఈరోజు ప్రత్యామ్నాయ మార్గానికి కూడా కనీసం గరుసు చేసి ఆ ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా బాగు చేయండి అని చెప్పి అంటే ఇప్పటి వరకు పట్టించుకున్నటువంటి అధికారులు, ఈ యొక్క పాలకులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మరి ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సమీకరించి ఈ యొక్క పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి పూనుకుంటామని ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా నేను డిమాండ్ చేస్తున్నాను. లేనిపై ఎందుకంటే ఈరోజు గ్రామంలో పంచాయతీ మోటార్ నీళ్లు రావడానికి, మరి అదేవిధంగా శ్మశానానికి దారి లేనటువంటి పరిస్థితి ఈరోజు ఈ యొక్క మట్టి రోడ్లో మరి చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. మరి అనేక రకాలుగా సిపిఎం పార్టీగా అనేక రకాలుగా ఈ యొక్క విషయాల్ని అధికారుల దృష్టికి, పాలకుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సమస్యల పరిష్కారం చేయలేకుంటే మరి సిపిఎం పార్టీగా గ్రామంలో ప్రజలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నెల్లూరు నగర కరెంట్ ఆఫీసు సెంటర్లో ఉదయాన్నే బి ఫార్మసీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని మైథిలి ప్రియుడు నిఖిల్ కత్తితో పొడిచి చంపాడు. రూమ్లో మాట్లాడాలని పిలిచి తరువాత దారుణ హత్యను జరిపి నిఖిల్ పోలీస్ స్టేషన్లో హాజరయ్యాడు. మృతదేహాన్ని నెల్లూరు మార్చురీకి తరలించిన పోలీసులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు బాలికల గురుకుల హాస్టల్లో దోమల బెడద కలుషిత నీరు కారణంగా సుమారు 40 మంది విద్యార్థులు విష జ్వరాలకు గురయ్యారు. గురుకుల ప్రిన్సిపల్ ఈ విషయాన్ని ఆర్డీఓ మున్సిపల్ అధికారులకు తెలియజేశారు. మెడికల్ ఆఫీసర్ అస్మా ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి 20 మందికి చికిత్స, మిగతా 20 మంది స్కూల్లోనే చికిత్స అందిస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది స్కూల్ పరిసరాలను శానిటైజ్ చేశారు. తల్లిదండ్రులు అధికారుల నిర్లక్ష్యంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి? ఎంతమందికి ఉందట? స్కూల్ మొత్తం ఎంతమందికి ఉంది? చెప్పమ్మా. ఎన్ని రోజుల నుంచి? మరుసటి రోజు అలాగే మేము ఆర్డీఓ మేడం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మేము చెప్పుకున్న మేడం గారు కూడా స్పందించారు. అలాగే మేము పిహెచ్సి డాక్టర్ అస్మా గారికి కూడా ఈ విషయం తెలియజేయడం అయింది. మేడం స్పందించి వెంటనే వచ్చి ఇక్కడ పిల్లలందరికీ చెక్ చేసి ఆమె స్వయంగా చెక్ చేసి ట్యాబ్లెట్స్ ఇవ్వడం, ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని మాస్కులు పంపించడం, అలాగే మేడం గారి దగ్గర ఉండే లిక్విడ్స్ కూడా మాకు పంపించి పరిశ్రమలు కూడా చూసి వెళ్ళారు. కొంత ఈగల వల్ల మనకి ఇక్కడ ఉండే డంప్ యార్డ్ వల్ల కొన్ని ఈగలు ఎక్కువగా ఉండడం, లేదా సీజనల్ క్లైమేట్ చేంజింగ్స్ వల్ల వర్షాలు పడుతూ ఉండడం, ఈ ఉండే చుట్టుపక్కల ప్రాంతాలలో కొన్ని గుంటలు, ఆ గుంటల్లో నీళ్ళు ఏర్పడడం కూడా మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాము. దానికి కూడా మేడం గారు కొంచెం బ్లీచింగ్ ఆయిల్ స్ప్రే చేయించుకోమని చెప్పి వెళ్ళున్నారు. ఆ చర్యలు కూడా మేము తీసుకుంటా ఉన్నాము. పిల్లలు డార్మెటరీ వరకు మెషర్లన్నీ కొట్టించేసి ఎటువంటి మస్కిటో బ్రీడింగ్ లేకుండా అయితే మేము చర్యలు తీసుకుంటా ఉన్నాము. ప్రతి ఇది కూడా మేము జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నాం. అయితే కొంతమంది పిల్లల్లో మాత్రం ఇవి అవుట్ బస్ట్ అయితే ఫీవర్స్ వస్తున్నాయి. అలా ఎక్కువ సంఖ్యలో ఫీవర్ వచ్చిన పిల్లల్ని మాత్రం 2 days మనం చూసుకొని మిగతా 3rd డేకి తగ్గకపోతే ఇంట్లోకి పంపిస్తున్నాం. లేదు 1 or 2 daysలో ఫీవర్ కంట్రోల్. నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రక్షించడంలో యువ నాయకులు ముఖ్యమంత్రి నారా లోకేష్ చూపిన చొరవను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావు ప్రత్యేకంగా అభినందించారు. విలేకరులతో మాట్లాడుతూ చిన్న వయసులోనే ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాన్ని నడిపించడంలో నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. తెలుగు ప్రజల రక్షణలో ఆయన సహకారం ఎంతో ప్రశంసనీయమని చింతమనేని ప్రభాకర్ చెప్పారు. అని చెప్పి ఆదేశాలు గౌరవ శాసనసభ్యుల వారు జారీ చేయడం జరిగింది. మరి అధికారులకి అట్లాగే కాంట్రాక్టర్లకి కూడా చెప్పడం జరిగింది. వర్క్లు చాలా బాగా చక్కగా జరుగుతున్నాయి. మరి స్థానికంగా ఎవరైతే మాకు ఈ రోడ్లు కావాలి, డ్రైన్స్ కావాలని చెప్పేసి శాసనసభ్యుల వారి దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా వర్కులు జరుగుతున్నందుకు ఆనందంగా చాలా సంతోషాన్ని శాసనసభ్యుల వారి ముందు వ్యక్తం చేస్తూ చాలా ఆనందపడుతున్నారు. మరి గౌరవ శాసనసభ్యుల వారు కూడా వారందరికీ కూడా ఆప్యాయంగా పలకరిస్తూ చక్కగా సమాధానం చెప్పి ఏలూరు నగరం అంతా కూడా రానున్న ఈ 3.5 సంవత్సరాల కాలంలో మరి గవర్నమెంట్ లోంచి గ్రాంట్లు తీసుకొచ్చి నగరాన్ని అంతా కూడా ఇలాగే అభివృద్ధి చేస్తానమ్మా అని చెప్పి వీళ్ళందరికీ కూడా భరోసా కల్పిస్తూ మరి ప్రజలందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషం. ఏలూరు నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని చూసని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. 100 రూపాయలు తీసుకున్నారంటే చెప్పొచ్చు, మాకేం అభ్యంతరం ఏం లేదు. నన్ను అడగండి, క్వశ్చన్ చేయండి, లేకపోతే వాళ్ళని క్వశ్చన్ చేయండి, లేకపోతే వాళ్ళు 10 మంది క్వశ్చన్ చేస్తారు. ఏ విషయంలో అయినా సరే, హాస్పిటల్ విషయంలో వచ్చి, ఎంఆర్ఓ విషయంలో వచ్చి. ఒక చిన్న విషయం చెప్దాం. ఎంఆర్ఓ విషయంలో పంచదార కార్డు, రేషన్ కార్డు కావాలని చెప్పి ఒక అమ్మాయి వచ్చింది. ఈ రేషన్ కార్డు విషయం వెళ్ళి చూడమని చెప్పి నేను ఒక మనిషికి అప్పచెప్తా. నేను అలా అప్పచెప్పాలా, లేకపోతే అమ్మాయికి రేషన్ కార్డు ఇప్పించడానికి నేను ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకెళ్లి అమ్మాయికి రేషన్ కార్డు ఇప్పించాలని మీరే చెప్పండి సమాధానం. అలాగే ఏదో రేషన్ బియ్యం అన్నారు. ఏలూరుకి సంబంధించి ఎక్కడైనా సరే ఒక బస్తా బియ్యం అన్యాయంగా వెళ్ళింది అని అంటే ఎంఆర్ఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఇమీడియట్ కేసు రాసేయమని చెప్పి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై భీముడోలు కోర్టు 2011లో పబ్లిక్ మీటింగుల్లో అప్పటి మంత్రి వట్టి వసంత కుమార్ పై దాడికి 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. చింతమనేని ప్రభాకర్ ఈ తీర్పును సవాల్ చేసి ఏలూరు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జిల్లా న్యాయమూర్తి పూర్వపరాలు పరిశీలించి శుక్రవారం ఆయనకు విధించిన జైలు శిక్షను రద్దు చేసే తీర్పునిచ్చారు.
ఫైలింగ్ ఇస్తూ అప్పీల్ అలౌ చేస్తూ ఆయన్ని విడుదల చేస్తారు ఆ కేసు నుంచి. ఆ విధంగా ఆ కేసు ఎక్విట్ చేశారు. దెందులూరులోనే 2011లో ఈ కేసు అప్పుడు అన్యాయంగా కాంగ్రెస్ వాళ్ళు అన్యాయంగా ఎమ్మెల్యే గారి మీద మా మీద ఇరికించడం జరిగింది. ఆ కేసు నేను ఉన్నాను. 2018లో ఆ కేసుని బేవుడల కోర్టులో మా అందరినీ కొట్టేసి ఆ కేసు కొట్టేసి ఎమ్మెల్యే గారి మీద మాత్రం శిక్ష వేయడం జరిగింది అనమాట. కావాలని చేశారు. ఆ రోజున బాగా ఇబ్బందులు పెట్టి నానా రకాలుగా ఆయన్ని యాక్చువల్గా ఏంటంటే దెందులూరు నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయన అధ్యక్షత వహించాలి. ఈయన వచ్చేటప్పటికి వాళ్ళు ఇచ్చిన టైం ఒకటి, వాళ్ళు ముందుగానే ఎమ్మెల్యే వచ్చే టయానికి వాళ్ళు సభను నిర్వర్తించడం, అప్పుడు ఉన్న రామచంద్రరావు అధ్యక్షత వహించడం, అంటే ఎమ్మెల్యే గారి మీద ఓడిపోయిన ఆయన అధ్యక్ష పెట్టారు. దాని మీద ఎమ్మెల్యే గారు అడగటం జరిగిందనమాట. దాని మీద ఆయన్ని తోసేసి ఒట్టి వసంత కుమార్ గారు తోసేయడం జరిగింది. అప్పుడు పరోక్షంగా నేను కూడా అక్కడే ఉన్నాను. నా మీద కూడా కేసు పెట్టడం జరిగింది. అది ఈ రోజున మన ఏలూరు ఐఎఫ్టియు అనుబంధ మార్కెట్ యార్డు హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. బద్దా వెంకట్రావు, ఎర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ 2025 నవంబర్ 1 నుంచి 4 తేదీలలో రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు, 4వ తేదీన జనరల్ కౌన్సిల్ ఏలూరులో నిర్వహించబడనున్నట్లు తెలిపారు. మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన కార్మిక హక్కుల చట్టాలను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ స్థలాలను రక్షించాలని, 10 గంటల పని దినాన్ని తగ్గించాలని ఐఎఫ్టియు డిమాండ్ చేస్తోంది. 300 మందికి పైగా డెలిగేట్స్ కోసం సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఏలూరు కార్మికులు విజ్ఞప్తి చేశారు. నవంబర్ 1, 2, 3, 4 తేదీలో జరిగే ఐఎఫ్టీ రాష్ట్ర స్థాయి క్లాసులను, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం జరిగే ఐఎఫ్టీ రాష్ట్ర స్థాయి క్లాసులను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కార్యదర్శి ఏలూరు. ఇవాళ రేపు నవంబర్ 1, 2, 3, 4 తారీఖుల్లో ఐఎఫ్టీ రాష్ట్ర రాజకీయ తరగతులు ఏలూరులో జరగబోతూ ఉన్నాయి. ఆ తరగతులు కార్మిక వర్గానికి, కర్షక వర్గానికి, రైతాంగానికి, మహిళలకి సంబంధించిన సమస్యల మీద చర్చలు జరగబోతూ ఉన్నాయి. ఆ చర్చలన్నీ రాబోయే రోజుల్లో కార్మిక వర్గానికి, కర్షజీవులకి, రైతాంగానికి ప్రజా సమస్యల మీద దీర్ఘకాలంగా చర్చించబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 300 మంది ప్రతినిధులు హాజరు కాబోతూ ఉన్నారు. వాళ్ళ వసతి సంబంధించి లేకపోతే ఈ హాల్కు సంబంధించిన అనేక రకాల ఆర్థిక ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులన్నీ కూడా ఈ మన ఏలూరు నగరంలో లేకపోతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అందరూ కూడా వ్యాపార వాణిజ్య సంస్థలు అలాగే కార్మిక వర్గం, కర్షజీవులు కూడా చేయించి ఆ కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాం. బాపట్ల జిల్లా కొత్త కలెక్టర్గా వాసుదేవ్ వినోద్ కుమార్ బాధ్యతలను స్వీకరించారు. బావా దేవుని సాక్షిగా వేద పండితులు మంత్రోచ్చారణలో బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ ప్రభుత్వ పథకాలను అమలు చేసి ప్రజలకు అందుబాటులో ఉండేలా పనిచేయాలని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వనంరాజు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. జాయింట్ కలెక్టర్ గంగాధర గౌడ్, ఏవో మల్లికార్జునరావు ఉన్నతాధికారులు కలిసి స్వాగతం పలికారు. అందరికీ నమస్కారం. నా పేరు వినోద్ కుమార్, 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఈరోజు బాపట్ల జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. దీని ముందు అనంతపురం జిల్లాలో 1.5 సంవత్సరం కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించాను. జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు అనేది పకడ్బందీగా చేస్తామని, అలాగే ప్రజలకి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సౌకర్యాన్ని చేసే దిశగా
కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. బాపట్ల జిల్లా నూతన కలెక్టర్గా డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేలు శ్రీ వేకేసేన నరేంద్ర వర్మరాజు, శ్రీ మద్దలూరి మాలకొండయ్య మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. కలెక్టర్ జిల్లా ప్రజలకు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులు కలిసి అందరికీ సౌకర్యాలు అందించాల్సిందిగా సూచించారు. సో నేను కలవలేకపోయాను. సో నేను కలవలేకపోయాను. రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డిని కలిసిన వైసీపీ యువనేత మాజీ షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ మిథున్ అరెస్టు ఆశ్చర్యకరమని లేదని, ఇది రాజకీయ నిర్బంధమని పేర్కొన్నారు. విద్యార్థి దశలోనే అనేక కేసులు ఎదుర్కొన్న మిథున్ రెడ్డి రాజకీయ వ్యాపార రంగంలో రాణిస్తున్నారని, కూటమి నేతలకు నారా లోకేష్ భవిష్యత్తుకు మిథున్ వల్ల ఇబ్బంది వస్తుందన్న కారణంతో అరెస్టు జరిగిందని అన్నారు. ఇతర రాజకీయ, మెడికల్ కాలేజ్, నిరుద్యోగ సమస్యలపై నిరసనలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలుకు రావడం జరిగింది. మిథున్ రెడ్డి గారిది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అరెస్ట్ జరుగుతుంది అని చెప్పి ఇదేం మాకు పెద్ద ఆశ్చర్యం కలిగించిన విషయం ఏం కాదు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మిథున్ రెడ్డి గారి పైన కేసులు పెట్టినారు. ఆయన విద్యార్థి దశల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఎదుగుదలను ఓర్చలేక కేసులు పెట్టినారు. కానీ ఈ రోజు సీన్ కట్ చేస్తే ఈ రోజు దేశ రాజకీయాల్లోనే చాలా పెద్ద స్థాయికి ఎదిగిన వ్యక్తి మిథున్ రెడ్డి గారు. అంటే పొలిటికల్ గా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఆయనకున్న పలుకుబడి రీత్యా కావచ్చు, ఆయనకున్నటువంటి కాంటాక్ట్స్ రీత్యా కావచ్చు, ఇండివిజువల్ గానే చాలా టాల్ పొలిటీషియన్. కాబట్టి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి అంత ఎదిగిపోతే, అంత పైన స్థాయిలో పెద్ద స్థాయిలో ఉంటే రేపు ఫ్యూచర్ లో తెలుగుదేశం పార్టీకి కావచ్చు, కూటమి కావచ్చు, లేకుంటే నారా లోకేష్ భవిష్యత్తుకు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి పైన మిథున్ రెడ్డి గారు గెలిచినారు. అంటే ఆ రాజంపేట పార్లమెంట్ పరిధిలో గాని ఆయనకి ఎంత మంచి పేరుంది, ఆ కుటుంబానికి ఎంత మంచి పేరుంది అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే కేవలం మెంటల్ గా ఆయనని ఇబ్బంది పెట్టాలా, డిమారలైజ్ చేయాలా, ఆయనలో ఉండే కాన్ఫిడెన్స్ ని దెబ్బ కొట్టాలా అనే ఉద్దేశంతో అక్రమంగా కేసులు పెట్టినారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో 3వ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి సామ్ కోసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా పెండింగ్ లో ఉన్న క్రిమినల్, సివిల్, భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, ఆస్తి గొడవలు, చెక్ బౌన్స్, రోడ్డు ప్రమాదాల కేసులు తక్కువ ఖర్చుతో రాజీ మార్గంలో పరిష్కారం పొందవచ్చని న్యాయమూర్తులు చెప్పారు. కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయవాదులు, రాష్ట్ర లీగల్ సర్వీసెస్ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. బాధితులకు పరిహార చెక్కులు అందజేయడం, గౌరవ సభలు కూడా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యుడు పంచాక్షరి, అధ్యక్షుడు మల్లారెడ్డి, కోర్టు అధికారులు, న్యాయవాదులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. What exactly you are entitled for? Like in a suit for partition, just have to settle in settings. In civil disputes, you have this advantage of refund of whatever properties that you have given, which otherwise you may not have if you wait for the final outcome by the court of law. So therefore,
రామాయణ మహాభారతంలో చూసినట్లయితే మనం వాలి యుద్ధానికి పిలవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా సంధి కోసం వెళ్తారు. ఆ సంధి విఫలమవుతుంది. తర్వాత మనం చూస్తాము యుద్ధం జరుగుతుంది. అదేవిధంగా మహాభారతంలో పాండవుల తరఫున శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్తాడు. మనందరికి తెలిసిందే శ్రీకృష్ణ రాయబారం. సో పాండవుల తరఫున శ్రీకృష్ణుడు వెళ్ళి సంధి కోసం వెళ్ళి సంధి ప్రయత్నం చేసినప్పుడు సంధి విఫలమవుతుంది. మహాభారత యుద్ధం జరుగుతుంది. ఇది వాల్టి బులెటిన్. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.